వీరిపైన మళ్ళీ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు వీరిపైన కంప్లైంట్ పెడితే వీరి మీద కౌంటర్ కేసు పెట్టారు. ఈరోజు వీళ్ళు మేత కోసమని ఈరోజు సమ్మర్లో అక్కడ ఏం పైరు లేకపోయినా అక్కడికి వెళ్ళి కేవలం గొర్రెలు మేత కోసం వారు అక్కడికి వెళ్తే ఇంత దారుణంగా దౌర్జన్యంగా వీరిని గొల్లనా కడుకుల్లారా, మిమ్మల్ని చంపితే ఎవరు వస్తారు, నీ తల్లుల్ని తిడతా, వారి పిల్లల్ని తిడతా, గొల్లనా కడుకుల్లారా మిమ్మల్ని ఈరోజు చంపితే మీకు దిక్కెవరని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి లాక్కొని వెళ్ళి మరీ వీళ్ళని కొడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు కానీ యాదవులకు కానీ రక్షణ లేదా? మా ప్రాణానికి ఇక్కడెక్కడ రక్షణ లేదా? గొర్రెలు కానీ పశువులు కానీ ఆవులు కానీ స్వేచ్ఛాయుతంగా పంటలు లేని చోట మాట్లాడేటువంటి వ్యవహారం లేదా? ఈరోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి చేయాలా? నేరుగా ఈ ఈదుమూడి గ్రామాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు P4 పథకం కింద ఆయన దాన్ని దత్తత తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారి దత్తత గ్రామంలోనే యాదవుల్ని గొల్లలు అని పేరు పెట్టి తిడుతూ కులాన్ని దూషిస్తూ తల్లుల్ని పిల్లల్ని తిడతారా? నేరుగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి CS సాయి ప్రసాద్ గారి సొంత గ్రామం ఈదుమూడి గ్రామం.